నియోజకవర్గ ప్రజలకు కాపాడుకునే సత్తా తనకుందని మహబూబాబాద్ ప్రజలకు తాను రక్షగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గూడూరు మండల కేంద్రంలో ఆయన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఇప్పుడే మొదలైందని, ఇకపై ఏం అభివృద్ధి చేస్తారో చూస్తామని అన్నారు. ఎన్నికల్లో ఓటమిపై కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని సూచించారు. ఓపిక, సహనం, ధైర్యం అనేది ఉంటే విజయం మనతోటే ఉంటది. నేను ఓడిపోయింది అనడం, నేను ఎప్పుడు ఓడిపోయాను అని చెప్పేసి నేను బాధపడటం లేదు. ఓడిపోవడం, గెలివి ఓటములు అది సహజం జీవితంలో. పెద్ద పెద్ద వాళ్ళు, మహానుభావులే, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళే ఓడిపోయారు, ఇందిరాగాంధీ వాళ్ళ లాంటి ఓడిపోయారు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళే పోయారు. పెద్ద పెద్ద మహానుభావులే ఓడి మళ్ళీ గెలిచి దేశాన్ని పరిపాలించారు, రాష్ట్రాన్ని పరిపాలించారు. అవన్నీ మీకు తెలుసు. కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలకు కూడా అర్థం కావాలి, మీకు కూడా అర్థం కావాలి. తల్లిదండ్రులు లేకుంటే ఎంత బాధ ఉంటుందో వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది. తండ్రి ఉన్నప్పుడు బాధ్యత తెలియదట కొడుక్కి. అరే మా డాడీ ఉన్నాడు కదా, మా నాన్న ఉన్నాడు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుడు, తాగుడుకు బానిస అయిపోతాడు. కానీ తండ్రి పోయినాక వాడికి తెలుస్తుంది, ఏడుస్తూ ఉంటాడు, అప్పటికి ఏం ఉండదు. అలాగే మన వాళ్ళు కొంతమంది చేశారు. నేను చెప్పాను, మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్నప్పుడు మీకేం తెలియదు. దయచేసి అధికారం పోయినప్పుడు బాధ తెలుస్తుంది.